గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో తెరిచినటువంటి గుట్ట అండ్ దానికంటే ముందుగా స్టేషనరీ వేవ్స్ అంటే స్థిర తరంగాలు ఉన్నటువంటి ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మళ్ళీ ఒకసారి వినండి. తెరిచినటువంటి గొట్టంలో స్థిర తరంగాలు ఉన్నటువంటి ఏ విధంగా ఏర్పడతాయి అండ్ వాటి యొక్క అనుస్వరాల యొక్క నిష్పత్తిని కనుక్కోవాలి. ఓకే, సో అనుస్వరాల నిష్పత్తి కనుక్కోవడానికి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెరిచినటువంటి గొట్టంలో ఈ తెరిచినటువంటి గొట్టం యొక్క పొడవు ఎంత సార్ అంటే ఎల్లుగా తీసుకుంటున్నాం. ఓకేనా, సో దీనిలో అస్పందన స్థానాలు ఏవి, ప్రస్పందన స్థానాలు ఏవి. సో ఇక్కడ గొట్టం యొక్క చివరన అస్పందన స్థానాలు అండ్ ప్రస్పందన స్థానాలు ఈ విధంగా ఏర్పడతాయి. ఓకే, సో దీని యొక్క పొడవు ఎంత తీసుకున్నాం? L is equal lambda 1/2. దీని యొక్క పొడవు ఎంత తీసుకున్నాం? ఇక్కడ 2 lambda 2/2. ఇక్కడ దీని యొక్క పొడవు ఎంత తీసుకున్నాం? 3 lambda 3/2. ఓకేనా, సో తెరిచినటువంటి గొట్టం అంటే ఏం చేస్తారంటే రెండు వైపులా తెరిచినటువంటి గొట్టాన్ని ఆ పైప్ని ఏమంటారంటే తెరిచినటువంటి పైప్ అని పిలుస్తాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం సార్ అంటే ఈ తెరిచినటువంటి పైపులో పైప్ యొక్క పొడవు తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటాం. ఇలా స్థిరధరంగా ఎట్లా ఏర్పడతాయి సార్? సో తెరిచినటువంటి గొట్టంలోకి ధ్వని జనకాన్ని పంపించినప్పుడు, ఓకేనా, ధ్వని పంపించినప్పుడు సౌండ్ పంపించినప్పుడు అది ఏమైతే సార్ అంటే ఎర్త్ వల్ల, ఓకే, అంటే ఇది పతన తరంగము పరావర్తన తరంగము అధ్యారోపణ చెందుతాయి. పతన తరంగము అండ్ పరావర్తన తరంగాలు రెండు కూడా అధ్యారోపణ చెందడం వల్ల స్థిర తరంగాలు ఉన్నటువంటి ఏర్పడతాయి. ఎక్కడ? తెరిచినటువంటి గొట్టంలో కూడా. ఓకేనా, సో తెరిచినటువంటి గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే తెరిచినటువంటి గొట్టంలోకి ఒక ధ్వనిని పంపిస్తున్నాం. ఓకేనా, సో ధ్వనిని పంపించడం వల్ల అది ఏమైతే సార్ అంటే బై ఎర్త్ వల్ల బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా, అంటే పతన అండ్ పరావర్తన రెండు తరంగాలు కూడా ఏమైతే సార్ అంటే ఇక్కడ అధ్యారోపణం చెందుతున్నాయి. అధ్యారోపణం మీన్స్ కలిసిపోవడం. ఓకేనా, సో అధ్యారోపణం చెందడం వల్ల స్థిర తరంగాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి. ఎక్కడ సార్ అంటే తెరిచినటువంటి గొట్టంలో. అయితే దీని తర్వాత మనం ఏం చేస్తాం సార్ అంటే ఇక్కడ L is equal తెరిచినటువంటి గొట్టం యొక్క పొడవు L is equal ఎంత? ప్రాథమికంగా lambda 1/2. ఇక్కడ చూసినట్లయితే L is equal ఎంత? 2 lambda/2. ఇక్కడ చూసుకున్నట్లయితే L is equal 3 lambda 3/2. సో దీని యొక్క పేరు మనం ఏం రాసుకున్నాం? ప్రాథమిక పౌనఃపున్యం, ప్రాథమిక అనుస్వరం. ఓకేనా, సో దీని ఏమంటారు? రెండవ అనుస్వరం, మూడవ అనుస్వరం. దీన్ని మొదటి అతిస్వరం అని పిలుస్తాం, దీన్ని రెండవ అతిస్వరం అని పిలుస్తాం. ఓకేనా, సో ప్రాథమిక పౌనఃపున్యం, మొదటి అనుస్వరం. సో ఇక్కడ తెరిచినటువంటి గొట్టంలో మనం దీన్ని ఏమనిస్తుంటే ప్రాథమిక పౌనఃపున్యం, మొదటి అనుస్వరం పిలుస్తాం, దీన్ని రెండవ అనుస్వరం పిలుస్తాం, దీన్ని మూడవ అనుస్వరం పిలుస్తాం, దీన్ని మొదటి అతిస్వరం అని, దీన్ని రెండవ అతిస్వరం పిలుస్తాం. అయితే తెరిచినటువంటి గొట్టంలో అనుస్వరాల యొక్క నిష్పత్తిని రాబట్టాలి. ఓకేనా, తెరిచినటువంటి గొట్టంలో అనుస్వరాల యొక్క నిష్పత్తికి సమీకరణం రాబట్టాలి. సో దానికి మనకి ఏం చేస్తున్నాం సార్ అంటే ఇక్కడ ఫస్ట్ తీసుకున్నాం అనుకున్నాం. ఈ ప్రాథమిక పౌనఃపున్యం అది మొదటి అనుస్వరంలో ఎన్ని ఏర్పడుతున్నాయి? రెండు అస్పందన బిందువులు, ఒక ప్రస్పందన బిందువు అనేది ఏర్పడుతుంది. ఓకేనా, పటంలో చూపిన విధంగా రెండు అస్పందన స్థానాలు, ఒకటి ప్రస్పందన స్థానం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ తెరిచినటువంటి గొట్టం యొక్క పొడవు ఎంత తీసుకున్నాం సార్ అంటే L అని తీసుకున్నాం. L తెరిచినటువంటి గొట్టం యొక్క పొడవు ఎంత? L is equal ఎంత? lambda 1/2 గా రాసుకున్నాం. lambda 1/2. సో lambda 1 is equal ఏం రాసుకున్నాం సార్ అంటే 2L గా రాసుకున్నాం. 2L lambda 1 is equal ఎంత? 2L. ఓకే, సో దీన్ని మనం అడ్డగోళంగా చేసినట్టయితే ఇది వస్తుంది. సో నెక్స్ట్ మనకు
పౌనఃపున్యం యొక్క సమీకరణం తెలుసుకున్నట్లయితే u1 is equal v by lambda 1. u1 is equal v by lambda 1. ఇది ఎలా చేస్తారంటే v is equal to nu lambda అనే సూత్రం ద్వారా nu lambda or n lambda n అన్న nu అన్న పౌనఃపున్యమే. ఓకేనా? సో మనకు పౌనఃపున్యం మొదటి పౌనఃపున్యం ప్రాథమిక పౌనఃపున్యం. సో nu1 is equal to v by lambda 1. lambda 1 is equal to వచ్చింది 2l. ఇక్కడ దీన్ని nu అనుకుంటున్నాను, సమీకరణం ఒకటిగా రాస్తున్నాను, nu అనుకుంటున్నాను అంటే సో nu1 is equal to v by 2l. దాన్ని ఏమనుకుంటున్నా nu గా పిలుస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వన్ తీసుకున్నాం, ఇది రెండవ అనుస్వరం మొదటి అతిస్వరం తీసుకుంటాం. అంటే రెండవ అనుస్వరంలో మొదటి అతిస్వరంలో 3 అస్పందన స్థానాలు 2 ప్రస్పందన స్థానాలతోటి పటంలో చూపిన విధంగా ఏర్పడతాయి. ఓకేనా? పటంలో చూపిన విధంగా ఏర్పడతాయి. అప్పుడు ఇక్కడ తెరిచినటువంటి గుట్టం యొక్క పొడవు ఎంత సార్ అంటే L is equal ఎంత రాయాలి మనం 2 lambda 2 by 2 2 lambda by 2 గా మనం రాసుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ lambda 2 is equal రాసుకోవచ్చు 2l l, that means 2 are cancel, remaining రాసుకుంటున్నాం lambda 2 is equal l. సో ఇక్కడ రెండవ పౌనఃపున్యం nu2 is equal to v by lambda 2. v అనేది ఒకటే. ఓకేనా? అంటే గాలిలో ధ్వని యొక్క వేగం మారదు. v by lambda 2. lambda 2 is equal ఎంత వచ్చింది మనకు l వచ్చింది. సో nu2 is equal to v by l రూపంలో రాస్తున్నాను. దీన్ని ఏమనుకుంటాను 2 nu రాస్తున్నాను. సమీకరణం 2. ఓకేనా? అంటే సో ఇది ప్రాథమిక పౌనఃపున్యం అయితే ఇది రెండవ పౌనఃపున్యం. ఓకేనా? సో నెక్స్ట్ మనం తీసుకుంటున్నారంటే మూడవ పౌనఃపున్యం ఆర్ మూడవ అనుస్వరం లేదా రెండవ అతిస్వరంలో ఎన్ని ఏర్పడుతున్నాయి? 4 అస్పందన స్థానాలు 3 ప్రస్పందన స్థానాలు ఏర్పడుతున్నాయి పటంలో చూపిన విధంగా. అప్పుడు గుట్టం యొక్క పొడవు ఎంత సార్ అంటే L is equal to 3 lambda 3 by 2. సో lambda 3 is equal to రాసుకోవచ్చు మనం 2l by 3 రాసుకోవచ్చు. ఓకేనా? lambda 3 is equal 2l by 3 గా రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనము పౌనఃపున్యం nu3 is equal to v by lambda 3. సో nu3 is equal to v by lambda 3 కదా. సో lambda 3 వాల్యూ ఎంత 2l by 3. సో నెక్స్ట్ 3v by 2l గా రాసుకుంటున్నాను. nu3 is equal to 3v by 2l. సో మొదటి పౌనఃపున్యం యొక్క మొదటి అనుస్వరం యొక్క నిష్పత్తి nu అనుకున్నట్లయితే దీన్ని 2 nu అనుకున్నట్లయితే దీన్ని నేను 3 nu గా రాసుకుంటున్నాను. సమీకరణం 3. ఓకేనా? అంటే సో మొదటిది ఎంత చూస్తారు nu1 ఈస్ట్ nu2 ఈస్ట్ nu3 is equal nu 2 nu ఈస్ట్ 3 nu. సో దట్ ఈస్ ఈక్వల్ 1:2:3. అంటే తెరిచినటువంటి గొట్టంలో అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎట్లా ఏర్పడుతుంది సార్ 1:2:3 సంథింగ్ ఏర్పడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా తెరిచినటువంటి గొట్టంలో అనుస్వరాల యొక్క నిష్పత్తిని కనుక్కుందాము. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మూసినటువంటి గొట్టం గురించి నేర్చుకుందాం. రాసుకుంటారా సార్? రాసుకుంటారా? స్టాప్ రఫియాలా రాసుకుంటారు డయాగ్రామ్ రాయాల్సేపు రాసుకో.
ఇక్కడ మూసినటువంటి గొట్టంలో అనుస్వరాలు ఏ విధంగా ఏర్పడతాయి. సో మూసినటువంటి గొట్టంలో అనుస్వరాలు అనేటువంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు స్థిర తరంగాలటువంటి మూసిన గొట్టంలో ఏ విధంగా ఏర్పడతాయి, అసలు మూసినటువంటి గొట్టం అంటే ఏంటి. సో మూసినటువంటి గొట్టం అంటే ఒకవైపు మూసి ఇంకొక వైపు తెరిచినటువంటి పైపునే మనం మూసి ఉన్నటువంటి గొట్టంగా పిలుస్తాము. ఓకేనా. సో ఇక్కడ మనము ఈ మూసినటువంటి గొట్టంలోకి ధ్వని పంపగానే అది ఏమైతే సార్ అంటే అడ్డు వద్ద, ఓకే, ఇక్కడ చివర అడ్డు వద్ద ఏమైతే సార్ అంటే పరావర్తనం జరుగుతుంది. అంటే పతన అండ్ పరావర్తన, ఓకేనా. పతన మరియు పరావర్తన తరంగాలు ఒకదానొకటి అధ్యారోపణం చెందడం వల్ల స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఇక్కడ సార్ మూసినటువంటి గొట్టంలో కూడా, ఓకేనా. సో మూసి ఉన్నటువంటి గొట్టంలో కూడా స్థిర తరంగాలు ఈ విధంగా ఏర్పడతాయి. అంటే ఒక వైపు తెరిచుండి ఇంకొక వైపు మూసినటువంటి గొట్టాన్ని మనం మూసినటువంటి గొట్టంగా పిలుస్తాము. దీనిలోకి ధ్వని జనకాన్ని పంపగానే అది పతన అంటే ఇక్కడ చివరి అడ్డు వద్ద ఏమైతే సార్ అంటే అది పరావర్తనం జరుగుతుంది. ఓకేనా. అంటే పతన పరావర్తన ఈ రెండు తరంగాలు ఏంటంటే సార్ అంటే అధ్యారోపణం చెందుతున్నాయి. అధ్యారోపణం చెందడం వల్ల ఏం జరుగుతుంది సార్, ఓకేనా, స్థిర తరంగాలటువంటివి ఏర్పడతాయి. ఎక్కడ ఏర్పడుతున్నాయి, మూసుకున్నటువంటి గొట్టంలో కూడా స్థిర తరంగాలటువంటివి ఏర్పడుతున్నాయి. ఓకేనా. ఇప్పుడు నేను ఇస్తున్నా సార్ అనుస్వరాల యొక్క నిష్పత్తిని కనుక్కోవాలి. ఎక్కడ మూసుకున్నటువంటి గొట్టంలో అనుస్వరాల యొక్క నిష్పత్తిని కనుక్కోవాలి. సో గొట్టం యొక్క పొడవు ఎంత మొత్తం ఎలా తీసుకుంటున్నాను దీనిలో. సో ఫస్ట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ అంటే పైప్ యొక్క పొడవు L is equal ఎంత λ1/4. ఇక్కడ తీసుకుంటాను L is equal 3λ3/4 తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకుంటున్నాం L is equal 5λ5/4 తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక అస్పందన స్థానం ప్రస్పందన స్థానం, అస్పందన స్థానాలు ప్రస్పందన స్థానాలు అనేవి ఏర్పడుతున్నాయి. సో దీని ఫస్ట్ ఏం పిలుస్తుంది, ప్రాథమిక పౌనఃపున్యం లేదా మొదటి అనుస్వరంగా పిలుస్తాను. మొదటి అనుస్వరం. ఇది నేను పిలుస్తాం, మూడవ అనుస్వరం పిలుస్తాం. దీన్ని ఏం పిలుస్తాం, ఐదవ అనుస్వరం అని పిలుస్తాం. దీనిలో మనం రెండవ మొదటి అతిస్వరం అని పిలుస్తాం. మొదటి అతిస్వరం ఇది ఏం పిలుస్తాం, రెండవ అతిస్వరంగా పిలుస్తాం. ఓకేనా. సో మొదటి అనుస్వరం, మూడవ అనుస్వరం, ఐదవ అనుస్వరం. ఇక్కడ దీన్ని ఏం పిలుస్తాం, మొదటి అతిస్వరం పిలుస్తాం. దీన్ని రెండవ అతిస్వరం పిలుస్తాం. ఇక్కడ దీనిలో ప్రాథమిక పౌనఃపున్యానికి సమీకరణం రాబట్టాం. సో దానికి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క పొడవు అంటే గొట్టం యొక్క పొడవు పైకి యొక్క పొడవు L is equal ఎంత సార్ అంటే λ1/4. L is equal ఎంత λ1/4. సో λ1 is equal రాసుకుంటాం మనం 4L రాసుకుంటాం. అంటే గొట్టం చేస్తాం λ1 is equal ఎంత వస్తుంది 4L వస్తుంది. అలాగే సో నిష్పత్తి ఫస్ట్ ν1 is equal v/λ1. v/λ1 ఎంత వచ్చింది 4L వచ్చింది కదా, 4L సబ్స్టిట్యూట్ చేయండి. సో దీన్ని ν అనుకుంటున్నాను, గా పిలుస్తున్నాను. ఓకేనా. అలాగే సో ν1 అంటే ఏంటి, ప్రాథమిక పౌనఃపున్యం. ప్రాథమిక పౌనఃపున్యం మొదటి అనుస్వరం పౌనఃపున్యం. మొదటి అనుస్వర పౌనఃపున్యం ఎంత వచ్చిన ఆన్సర్ v/4L. గుర్తుపెట్టుకోవాలి v/4L. ఓకే. సో ఇక్కడ మనకు మూడవ అనుస్వరం లేదా మొదటి అతిస్వరం గురించి నేర్చుకున్నాం. ఓకేనా. సో దీనిలో ఏమైతే సార్ అంటే ఎంత ఏర్పడతాయి, రెండు అస్పందన స్థానాలు, రెండు ప్రస్పందన స్థానాలతోటి ఏర్పడుతుంది. పటంలో చూపిన విధంగా ఏర్పడుతుంది. అయితే దీని యొక్క గొట్టం యొక్క పొడవు ఎంత సార్ అంటే L is equal 3λ3/4 రాసుకుంటున్నాను. ఓకేనా. సో λ3 తీసుకొని రాసుకోవచ్చు, 4L/3 రాసుకోవచ్చు కదా, 4L/3 అంటే కూడా చేసుకుంటే. అలాగే మనకు మూడవ అనుస్వరం యొక్క పౌనఃపున్యం ν3 అనుకున్నట్లయితే సో ν3 is equal to v/λ3 గా రాసుకుంటున్నాను. సో v/λ3 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో λ3 వాల్యూ ఎంత వచ్చింది 4L/3. 4L/3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3v/4L గా రాసుకుంటున్నాను. ఓకేనా. సో దీన్ని ఏం పిలుస్తాం సార్ అంటే 3ν గా రాసుకుంటున్నాను. ఓకేనా. అంటే సో మనం ఏం జరుగుతున్నాం ఇక్కడ మూడవ అనుస్వరం యొక్క పౌనఃపున్యం లేదా మొదటి అతిస్వరం యొక్క పౌనఃపున్యం ఎంత వచ్చింది ν3 is equal to 3v/4L గా రాస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఫర్దర్ గా నెక్స్ట్ ఏర్పడేది ఏం కదా ఇక్కడ ఐదవది
ఐదవ అనుస్వరం లేదా రెండవ అతిస్వరం. ఐదవ అనుస్వరంలో ఎన్ని అస్పందన స్థానాలు ఉన్నాయి, ఎన్ని ప్రస్పందన స్థానాలు ఉన్నాయి? 3 మూడు అస్పందన స్థానాలు ఉంటాయి, 3 ప్రస్పందన స్థానాలతోటి పటంలో చూపిన విధంగా ఐదవ అనుస్వరం అనేది ఏర్పడుతుంది. ఐదవ అనుస్వరం యొక్క గొట్టం యొక్క పొడవు L is equal to 5 lambda 5 by 4 రాసుకుంటున్నాను. అక్కడ lambda 5 is equal రాసుకోవచ్చు. lambda 5 is equal to 4 into L 4L by 5 రాసుకోవచ్చు. 4L by 5 lambda 5 is equal. సో ఇక్కడ ఐదవ అనుస్వరం యొక్క పౌనఃపున్యం ν5 అనుకున్నట్లయితే ν5 is equal to V by lambda 5. సో ν5 is equal to V by lambda 5 ఎంత వచ్చింది? 4L by 5 రాసుకుంటున్నాను. సో 5V by 4L. ఓకేనా? సో దీన్ని ఏమనుకుంటా నేను 5ν గా తీసుకుంటున్నాను. సో సమీకరణం 3. ఓకే, అంటే సో ν5 is equal ఎంత వచ్చింది ఆన్సర్ ఇక్కడ? 5V by 4L. అంటే మొదటి అనుస్వరం, మూడవ అనుస్వరం, ఐదవ అనుస్వరం, ఈ మూడిటి యొక్క నిష్పత్తి రాస్తున్నాను. ν1 is to ν3 is to ν5 is equal to, ఓకే, సో ν is to 3ν is to 5ν. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 is to 3 is to 5. అంటే మూసి ఉన్నటువంటి గుట్టంలో అనుస్వరాల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఏర్పడుతుంది? సో 1 is to 3 is to 5 గా ఏర్పడుతుంది. ఓకేనా? సో నోట్ చేసుకుంటుంది. ఏంది ఇక్కడ అవుతుందా? ఓకే ఓకే. సో నెక్స్ట్ టాపిక్ డాప్లర్ విస్థాపనం. సో డాప్లర్ విస్థాపనం మీన్స్ డాప్లర్ ప్రభావం అంటే తెలిసినట్లయితే మనకు డాప్లర్ విస్థాపనం ఇస్తారు. సో డాప్లర్ ప్రభావంలో మనకు 2 కేసులు ఉంటాయి. ఓకేనా? సో డాప్లర్ ప్రభావం ఉన్నటువంటి 2 కేసులు, 2 సందర్భాలు అనుకుంటా. ఒక సందర్భం ఏం సార్ అంటే అక్కడ మనకి అబ్జర్వర్ అంటే పరిశీకులు అంటే మనకు అబ్జర్వర్, సో మనం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అబ్జర్వర్ తీసుకుంటాం. ఓకే, సో ఈ పరిశీకులు ఏమవుతుందంటే ఇక్కడ నిలబడి అనుకుందాం. సో అతని దగ్గరికి ఏమవుతుంది? సోర్స్ వస్తుంది. సోర్స్ మీన్స్ ధ్వని జనకం వస్తుంది. ధ్వని జనకం అంటే ఏంటి సార్? సో నేను మాట్లాడుతున్నా అంటే నాది కూడా ఒక ధ్వని జనకంగా తీసుకోవచ్చు. లేకపోతే రైల్ ఇంజన్ ఒక ధ్వని జనకం, లేకపోతే ఒక అంబులెన్స్ సౌండ్ కూడా ఒక ధ్వని జనకంగా తీసుకుంటాం. ఒక విజిల్ వచ్చేస్తే ఆ విజిల్ కూడా ఒక ధ్వని జనకంగా తీసుకుంటాం. అంటే ఇక్కడ 2 తీసుకుంటున్నాం, ఒకటి అబ్జర్వర్, ఇంకొకటి ధ్వని జనకం. ఈ ధ్వని జనకము అనేది స్థిరంగా ఉన్నటువంటి అబ్జర్వర్ దగ్గరికి వస్తుంటే ఏమవుతుంది సార్ అంటే దృశ్యమానిక పౌనఃపున్యం నిజ పౌనఃపున్యం కంటే ఎక్కువగా అవుతుంది. అర్థం చెప్పింది? దృశ్యమానిక పౌనఃపున్యం నిజ పౌనఃపున్యం కంటే ఎక్కువగా అవుతుంది. ఎట్లా సార్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ధ్వని జనకం అనుకుంటాను, మీరు అబ్జర్వర్ అనుకుంటున్నాను. నేను మాట్లాడుతూ మీ దగ్గరికి వచ్చి అనుకుందాం, ఇక్కడ ఉండి వినే పౌనఃపున్యం కంటే నేను నడుస్తూ మీ దగ్గరికి వచ్చేటువంటి పౌనఃపున్యం పెరుగుతుంది. మీరు వీడి సౌండ్ పెరుగుతుంది, పౌనఃపున్యం పెరుగుతుంది. అంటే మీరు తీసుకున్నటువంటి వేవ్స్ అన్నటువంటి తరంగాల యొక్క సంఖ్య అనేది పెరుగుతుందని చెప్తున్నాడు. ఓకేనా? ఓకే, మీరు అక్కడనే ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా, ఇది నిజ పౌనఃపున్యం. మీరు వినేటువంటి సౌండ్ ఏంటిది? నిజ పౌనఃపున్యం. ఓకే, ఇక్కడ దీనికంటే నేను దూరంగా మాట్లాడుతున్నాను అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ తగ్గుతుంది. అంటే ఒక్కసారి ఏమవుతుంది? పెరుగుతుంది, ఒకసారి ఏమవుతుంది? తగ్గుతుంది. దీనితో కంపేర్ చేసినట్లయితే నిజ పౌనఃపున్యంతో పోల్చినట్లయితే ఒకసారి దగ్గరికి వస్తున్న కొద్ది పెరుగుతుంది దృశ్య పౌనఃపున్యం, ఒకసారి దూరంగా పోతుంటే తగ్గుతుంది. ఈ పెరగడాన్ని తగ్గడంలో ఉన్నటువంటి భేదాన్ని ఏమంటారంటే డాప్లర్ విస్థాపనం అని పిలుస్తారు. ఓకేనా? అంటే ఇప్పుడు మనకు ఒక రైలు ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ధ్వని జనకం అనేది ఏమవుతుంది సార్ అంటే, సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఓకేనా? మనకు రైలు ఇంజన్ మన దగ్గరికి వస్తున్నది. రైలు ఇంజన్ అక్కడ ఉండేది కంటే మన దగ్గరికి వస్తున్న కొద్ది ఏమైంది? దృశ్య పౌనఃపున్యం పెరుగుతుంది నిజ పౌనఃపున్యంతో పోల్చింది. మనల్ని దాటి వెళ్ళిపోతుంటే దృశ్య పౌనఃపున్యం తగ్గుతుంది నిజ పౌనఃపున్యంతో పోల్చినట్లయితే. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. ఆ తేడానే డాప్లర్ విస్థాపనం. విస్థాపనం అంటే ఇంగ్లీష్ లో షిఫ్ట్ అంటారు. విస్థాపనం పిలుస్తాం. ఓకేనా? ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. సో దానికి సంబంధించి మనం ఏం చేస్తారంటే ఒక మెథమెటికల్ గా మనం ప్రూవ్ చేయాలి దాన్ని ఎట్లా పెరుగుతుంది, ఎట్లా తగ్గుతుంది. ఓకే, సో దాని కొరకు మనం డాప్లర్ విస్థాపనంలో ఇంతకుముందు కేసు తీసుకున్నట్టు ఇప్పుడు ఒక కేసు తీసుకుంటున్నాను.
ఇక్కడ అబ్జర్వర్ తీసుకుంటున్నాం. ఓకే, ఈ పరిశీలకుడు ఏం చేస్తున్నారంటే V0 వేగంతో ఎక్కడ పోతుండు? ఓకే, ఇక్కడ పోతుండు. ఇక్కడ ఇది ధ్వని జనకం. ధ్వని జనకం ఎట్లుంది? నిశ్చల స్థితిలో ఉంది. నిశ్చల స్థితిలో అంటే ఇది V0 is equal to 0, Vs is equal to 0, Vs is equal to 0. Vs అంటే ఏంటి సార్? ధ్వని జనకం యొక్క వేగం. ధ్వని జనకం యొక్క వేగం. వేగాన్ని దేన్ని చూపిస్తున్నాం? మన Vs తోనే చూపిస్తున్నాం. Vs is equal to 0. ఇక్కడ V0 దీని శ్రోత అంట, లేకుంటే పరిశీలకుడు ఆ అబ్జర్వర్. శ్రోత అని కూడా పిలుస్తున్నాం. శ్రోత కూడా ఫిజిక్స్ వాడే శ్రోత. అంటే వినేటువంటి శ్రోత ఏం చేస్తుంది సార్ అంటే V0 వేగంతో ఎక్కడ పోతుండు? ధ్వని జనకం దగ్గరికి వస్తుండు. ఈ ధ్వని జనకం ఎట్లుంది? నిశ్చలంగా ఉంది. ఓకే, అంటే స్థిరంగా ఉంది. స్థిరంగా ఉన్నటువంటి ధ్వని జనకం దగ్గరికి శ్రోత ఆర్ అబ్జర్వర్ V0 వేగంతో ప్రయాణిస్తుండు అనుకుంటున్నాను. అదే ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మనం చేసుకున్నాను. ఫస్ట్ కేసు ఏంటిది? ఇక్కడ తీసుకున్నటువంటి శ్రోత అబ్జర్వర్ ఓ అనేటువంటి అబ్జర్వర్ V0 అనేటువంటి వేగంతో నిశ్చలంగా ఆ యొక్క స్థిరంగా ఉన్నటువంటి ధ్వని జనకం వైపు వెళ్తుడు. ఇతడు ఒక్కొక్క ధ్వని జనకం వైపు వెళ్తుంటే అతడు గ్రహించేటువంటి అదనపు తరంగాల సంఖ్య పెరుగుతుంది. అదనపు తరంగాల సంఖ్య అనేది పెరుగుతుంది. ఎందుకంటే దగ్గర పోతుంది కదా, దగ్గర పోతే అతను తీసుకున్నటువంటి రిసీవ్ చేసుకున్నటువంటి వేవ్స్ సంఖ్య, తరంగాల సంఖ్య అనేది పెరుగుతుంది. అయితే అతడు ప్రయాణించినటువంటి దూరం 1 సెకండ్ కాలంలో V0 అని తీసుకుంటున్నాడు. అతడు ప్రయాణించిన దూరం 1 సెకండ్ కాలంలో V0. అతడు గ్రహించినటువంటి అదనపు తరంగాల సంఖ్య V0/λ అనుకుంటున్నాను. మొత్తం లాంబ్డా అనుకుంటే ఓకేనా? అంటే అతడు గ్రహించినటువంటి అదనపు తరంగాల సంఖ్య 1 సెకండ్ కాలంలో V0/λ. ఓకే, ఇప్పుడు మన దృశ్య పౌనఃపున్యం న్యూ డాష్ ఇస్ ఈక్వల్. న్యూ డాష్ అంటే దృశ్య పౌనఃపున్యం, న్యూ అంటే నిజ పౌనఃపున్యం. సో న్యూ డాష్ ఇస్ ఈక్వల్ టు న్యూ ప్లస్ V0/λ గా రాసుకుంటున్నాం. ఎందుకు సార్ అంటే దృశ్య పౌనఃపున్యం అవుతుంది పెరుగుతుంది. నిజ పౌనఃపున్యం ఎంత ఇక్కడ ఉన్నప్పుడు న్యూ అతను ఎక్కువ తీసుకునేంత V0/λ, పెరిగింది ఎంత న్యూ డాష్. ఓకేనా? దృశ్య పౌనఃపున్యం న్యూ డాష్ ఇస్ ఈక్వల్ టు న్యూ ప్లస్ V0/λ. ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఏంటి సార్? అతను పోతున్న కొద్దీ తరంగాల సంఖ్య ఎక్కువగా తీసుకుంటాడు. 1 సెకండ్ కాలంలో ప్రయాణించిన దూరం V0 అనుకుంటే ఆ ప్రయాణంలో అతను గ్రహించినటువంటి అదనపు తరంగాల సంఖ్య ఎంత? V0/λ గా తీసుకుంటాం. ఓకేనా? సో V0/λ అనేది అదనపు తరంగాల సంఖ్య. ఓకేనా? సో ఇది నిజ పౌనఃపున్యం. ఇదేంటిది? దృశ్య పౌనఃపున్యం. గుర్తుపెట్టుకోవాలి. దృశ్య పౌనఃపున్యం, నిజ పౌనఃపున్యం, అతడు గ్రహించినటువంటి అదనపు తరంగాల సంఖ్య. సో న్యూ డాష్ ఇస్ ఈక్వల్ టు న్యూ ప్లస్ V0/λ కదా. సో V0/λ V is equal to న్యూ లాంబ్డా. లాంబ్డా is equal to V/న్యూ రాసుకోవచ్చు కదా. ఓకేనా? ఈ V/న్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. V/న్యూ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ప్రతిక్షేపించినట్లయితే న్యూ డాష్ ఇస్ ఈక్వల్ టు న్యూ ప్లస్ V0 న్యూ/V రాసుకుంటా. ఈ న్యూ అయితే పైకి ఉంది. సో నెక్స్ట్ స్టెప్ లో న్యూ డాష్ న్యూ ఉంది కదా. సో ఇది కాసా చేసినట్లయితే V ప్లస్ V0 న్యూ. సో దీనికి మనం ఏం కామన్ చేస్తాం? ఏం కామన్ ఉంది? న్యూ డాష్ ఇస్ ఈక్వల్ టు న్యూ కామన్ చేస్తాం అనుకుందాం. రిమైనింగ్ టర్మ్ ఏంటి? V ప్లస్ V0 ప్లస్ V. ఓకే, సో న్యూ డాష్ ఇస్ ఈక్వల్ టు న్యూ V ప్లస్ V0/V. ఇవి మొత్తం వేగాలు. ఇవి రెండు పౌనఃపున్యాలు. ఇది నిజ పౌనఃపున్యం, ఇది దృశ్య పౌనఃపున్యం. V అంటే ఏంటి? ధ్వని యొక్క వేగం. ధ్వని వేగం, గాలిలో ధ్వని వేగం ఎంత ఉంటుంది? గాలి ధ్వని వేగం 331 మీటర్ పర్ సెకండ్. గుర్తుపెట్టుకోవాలి. గాలిలో ధ్వని యొక్క వేగం అంటే ఇప్పుడు గాలి కదా మీడియం, నేను మాట్లాడుతున్నా కదా, ఆ సౌండ్ యొక్క వేగం ఎంత సార్ అంటే
331 మీటర్ పర్ సెకండ్. దాన్ని ఎంత చూపిస్తాం v తోటి. ఇక్కడ v0 అంటే ఏంటి? ఇక్కడ శ్రోత ఎంత వేగంతో ప్రయాణిస్తుందో ఆ వేగాన్ని ఇక్కడ ఎంత చూపిస్తాం మనం v0 తోటి చూపిస్తున్నాం. అంటే ఇక్కడ దృశ్య పౌనఃపున్యం అనేది సో నిజ పౌనఃపున్యం అండ్ ఈ బ్రాకెట్ అన్ని రాసినాం వేగాలను రాసినాం. ఓకేనా? సో ఈ సమీకరణం మనకి ఏం తెలుస్తుంది? న్యూ డాష్ ఈజ్ గ్రేటర్ దెన్ న్యూ అని రాస్తున్నాను. అంటే ఏంటి సార్? సో దృశ్య పౌనఃపున్యం అనేది పెరుగుతుంది నిజ పౌనఃపున్యం తోటి పోల్చినట్లయితే. అర్థమైందా? దృశ్య పౌనఃపున్యం అనేది పెరుగుతుంది నిజ పౌనఃపున్యం తోటి పోల్చినట్లయితే అని చెప్తున్నాను ఇక్కడ. సో మనకి నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? సో నెక్స్ట్ కేసులో చేస్తున్నాం v0 వేగంతో వస్తుంది కదా. ఇప్పుడు v0 వేగంతో దూరంగా పోతున్నాను. ఓకేనా? అతడు కోల్పోయి అంటే ఒక సెకండ్ కాలం ప్రతిసారి అతడు కొన్ని తరంగాలు కోల్పోతాడు దూరంగా పోతుంటే. ఎక్కడికి? ధ్వనిజనకం అనేది నిశ్చలంగా నుంచి ఇతడు దూరంగా పోతుంది. దూరంగా పోతే ఏమవుతుంది? అతడు గ్రహించేటువంటి తరంగాల సంఖ్య పడిపోతుంది, తగ్గుతుంది. అంటే ఒక సెకండ్ కాలంలో ప్రయాణించినటువంటి దూరం ఎంత? v0. అతడు కోల్పోయేటువంటి అదనపు తరంగాల సంఖ్య v0/λ. v0/λ. ఒక సెకండ్ కాలంలో అతడు కోల్పోయేటువంటి తరంగాల సంఖ్య ఎంత? v0/λ. కోల్పోతుంది కదా, కోల్పోతుంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నా? మైనస్ రాస్తున్నా. అంటే సో దృశ్య పౌనఃపున్యం న్యూ డాష్ ఇస్ ఈక్వల్ టు న్యూ మైనస్ v0/v/u. ఓకేనా? సో ఇక్కడ కూడా ఏమైనా మైనస్ రాస్తున్నా. సో అన్నిట్లో ప్లస్ లా మైనస్ మైనస్ మైనస్. ఓకే. సో ఇక్కడ ఏమైంది ఈక్వేషన్ అంటే దృశ్య పౌనఃపున్యం అనేది నిజ పౌనఃపున్యం కంటే ఏమైతుంది? తగ్గుతుంది. ఇక్కడ అయితే ఇక్కడ అతడు వేయేటువంటి పౌనఃపున్యము దూరంగా పోతే తగ్గుతుంది. ఇది ఎక్కడ ఎక్కుతుంది అంటే దృశ్య పౌనఃపున్యం అనేది నిజ పౌనఃపున్యంతో పోల్చినట్లయితే తగ్గుతుంది అని తెలుస్తుంది. ఓకేనా? సో డాప్లర్ విస్థాపనంలో మనం రెండు కేసుల గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ కేసు ఏంటి? డాప్లర్ విస్థాపనంలో ధ్వని జనకం విచలనం ఉన్నటువంటి ధ్వని జనకం దగ్గరికి శ్రోత v0 వేగంతో ప్రయాణిస్తుంది. రెండవ కేసు ఏంటిది? విచలంగా ఉన్నటువంటి ధ్వనిజనం దగ్గరికి శ్రోత దూరంగా ప్రయాణిస్తుంది. ఈ దూరంగా ప్రయాణించినప్పుడు దగ్గరగా ప్రయాణించినప్పుడు అతడు గ్రహించేటువంటి ఆ లేకుంటే దృశ్య పౌనఃపున్యం నిజ పౌనఃపున్యం కంటే ఎక్కువ ఉంటుందా, నిజ పౌనఃపున్యం దృశ్య పౌనఃపున్యం తక్కువ ఉంటుందా? ఈ రెండు సందర్భాలను మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.